బ్రేకింగ్ న్యూస్ పాకిస్తానీ ఆర్మీకి చేతికి చిక్కిన భారత్ సైనికుడు బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సేఫ్. ఎస్, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ అటాక్ జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది భారత్. తర్వాత అదే వాళ్ళని పంపించే క్రమంలో ఒక బోర్డర్ దగ్గర బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ కూడా పొరపాటున బోర్డర్ దాటి వెళ్ళాడంటూ కూడా తర్వాత పాకిస్తాన్ సైనికులు అతన్ని పట్టుకున్నారు. ఇప్పటి వరకు కూడా విడిచిపెట్టకుండా అక్కడే దాచారు అతన్ని. తర్వాత ఇటు పాకిస్తాన్ ఆర్మీ అటు భారత్ ఆర్మీ రెండూ కూడా చర్చలు జరిపిన తర్వాత కూడా పాకిస్తాన్ చాలా ఆటలాడింది. జవాన్ని విడిచిపెట్టేందుకు కూడా చాలా విషయాల్లో కూడా వెనకంచేసింది. ముఖ్యంగా ఈ అటాక్ జరిగిన తర్వాత ఇక్కడ భారత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సింధు నది జలాల్ని ఆపేసింది. ఆ అటాక్ ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి అది అందరికీ తెలిసిందే, హస్తం ఉందని. అయితే ఈ జవాన్ అప్పగించడానికి మాత్రం పూర్ణం కుమార్ని అప్పగించడానికి కోసం చాలా చాలా చర్చలు జరుపుతున్న పాకిస్తాన్ చాలా ఓవర్ యాక్షన్ చేసింది. చివరికి మనం వాళ్ళతో చేస్తున్న యుద్ధానికి వాళ్ళకి భయం పుట్టింది. ఒకటే మాట, ఇస్తారా లేదా మీరు చస్తారా అన్న దానికి వాళ్ళు ఈరోజు ముందుకొచ్చి బిఎస్ఎఫ్ జవాన్ని అటారీ బోర్డర్ దగ్గర భారత సైన్యానికి అప్పగించారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొరపాటున సరిహద్దు దాటిన పాకిస్తాన్లోకి ప్రవేశించిన బిఎస్ఎఫ్ జవాన్ క్షేమంగా బయటపడ్డాడు. పాక్ రేంజర్ల పూర్ణం కుమార్ షాను భారత్కు బుధవారం నాడు అప్పగించారు. ఓ భారత జవాన్ పాకిస్తాన్ బలగాలకు చిక్కాడని తెలిసిందే. అయితే ఆ బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్స్ భద్రతంగా అప్పగించాయి. ఏప్రిల్ 23న సరిహద్దు దాటిన బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ను పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కోరిక మేరకు పాక్ సైన్యం బిఎస్ఎఫ్ జవాన్ను తిరిగి భారత్కి అప్పగించింది. దాంతో ఇరు దేశాల మధ్య ఓ వివాదం సమసిపోయింది. ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ నేపాల్ వ్యక్తి సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. కానీ పాక్ మీద ఎటువంటి కాల్పులు దాడులు చేయలేదు. అదే సమయంలో పాక్ జవాన్లు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వద్ద సరిహద్దులో అమాయకులపైన కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ జవాన్ పొరపాటున పాకిస్తాన్ ఆర్మీకి చిక్కాడు. భారత్ సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పొరపాటున పంజాబ్ సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. 182వ బెటాలియన్కి చెందిన కానిస్టేబుల్ పీకే షాను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారని పీటీఐ రిపోర్ట్ చేసింది. ఏప్రిల్ 23, 2025 ఫిరోజ్ కుమార్ సరిహద్దు అవతల నుంచి బిఎస్ఎఫ్ జవాను పూర్ణం కుమార్ షాను పాక్లోకి ప్రవేశించాడు. అతడి విడుదల కోసం రెండు దేశాల ఆర్మీ మధ్య చర్చలు జరిపింది. కానీ మరోవైపు భారత్ ప్రభుత్వం పాకిస్తాన్పై ఉక్కుబాద మోపింది. సింధు జలాల ఒప్పందంపై నిషేధం, సరిహద్దు మూసివేత, పాక్ జౌతీయులకు అన్ని రకాల వీసాలు రద్దు చేయడం, భారత హైకమిషన్లో సిబ్బందిని తగ్గించడం లాంటి చర్యలు చేపట్టింది. దాంతో బిఎస్ఎఫ్ జవాన్ విడుదల సైడ్ అయ్యి రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగిపోయాయి. సో యావత్ భారతదేశానికి ఇదొక మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శత్రువుల దగ్గరికి వెళ్ళి వెన్ను చూపకుండా మళ్ళీ భారతదేశానికి వచ్చాడంటే నిజంగా మన జవాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఉగ్రత బలగాలకి మన జవాన్ దొరికితే వాళ్ళు ఏం చేస్తారో. సో పూర్ణం కుమార్ షా కోసం వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది. దాదాపు 20 రోజులు నడిచింది. వాళ్ళ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఆ మనిషి ప్రాణాలతో తిరిగి వస్తాడా, తిరిగి రాడా అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎదురు చూశారు. వాళ్ళ కల నెరవేరింది. అతన్ని తీసుకొచ్చారు. అయితే కొన్ని రోజుల పాటు అతన్ని పర్యవేక్షణలోనే ఉంచుతారు. సైనికుల పర్యవేక్షణలోనే ఉంచుతారు. ఎందుకంటే అతని హెల్త్ కానీ అతను అక్కడ ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో అన్నీ కూడా సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది.